వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో రైల్వే స్టేషన్స్ అనగానే అందరికీ టక్కును గుర్తొచ్చేవి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు. అయితే ఇప్పుడు ఈ మూడు టెర్మినల్స్ ని తలదన్నేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణ పనులవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో చర్లపల్లి టెర్మినల్ తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల పైన ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ని సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయి, ఎలాంటి సదుపాయాలని అందుబాటులోకి తేబోతుంది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడుంటోంది. ప్రయాణికుల రద్దీ రోజురోజుకు తీవ్రమవుతూ ఉండడంతో రైళ్లను నియంత్రించలేకపోతున్నారు అధికారులు. ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. అతి త్వరలోనే జంటనగర వాసులకు ఇది అందుబాటులోకి రాబోతోంది. అత్యాధునిక హంగులతో ఎంతో అద్భుతంగా నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు 98% పూర్తయ్యాయి. నిజానికి ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రం భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో ప్రారంభించడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి కావడంతోనే కేవలం ఫినిషింగ్ పనులు సాగుతూ ఉండటంతో ఈ నెలాఖరులోగా చర్లపల్లి టెర్మినల్ ని జనాలకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో నిర్మితమవుతోంది. ఏకంగా ఎయిర్పోర్ట్ ను తలదన్నేలా నిర్మాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో చేపట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ సర్వం సిద్ధమైపోయింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభించుకోవడానికి సిద్ధమైన ఈ రైల్వే టెర్మినల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా మనమున్న ప్లేస్ చర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఎంట్రన్స్ ఇన్ అవుట్ ఉన్న ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ మనము ఉండటం జరిగింది. సో ఇది మొత్తం కంప్లీట్గా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో ఈ రైల్వే టెర్మినల్ని సిద్ధం చేస్తుంది కేంద్ర రైల్వే శాఖ. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా జస్ట్ ఫినిషింగ్ వర్క్స్ అక్కడక్కడ మిగిలిన వర్క్స్ని చేస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా మనకి ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా అత్యాధునిక సదుపాయాలని ఇక్కడ అందుబాటులో ఉంచే విధంగా రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి రైల్వే టెర్మినల్కి సంబంధించి చూస్తే మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న ఈ టెర్మినల్కి సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దాదాపుగా 200 మీటర్లకు పైగా మనకి ఈ లెంత్ ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి 9 ట్రాక్లకు సంబంధించి వెళ్ళాల్సిన రూట్ మ్యాపింగ్ అంతా కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకవైపు రైట్ సైడ్లో ఇటు ప్రయాణికులకు సంబంధించిన విమెన్ అండ్ జెంట్ ఫీమేల్ మేల్కి సంబంధించిన లాంజెస్ ఏదైతే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయో ఆ వెయిటింగ్ హాల్స్కి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఇటువైపు మళ్ళీ బయటకి రాగానే 2 సైడ్స్ కూడా లిఫ్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటు టెర్మినల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇటు కింద వచ్చేసి విఐపి లాంజ్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎస్కలేటర్ అట్లాగే స్టెయిర్ కేస్ మెట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఒకవైపు అంతా రెస్ట్ రూమ్స్, ఇంకొక వైపు అంతా ఇటు రెస్టారెంట్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేశారు. సో ఓవరాల్గా ఈ టెర్మినల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మరొక వారం రోజుల్లోనే ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ టెర్మినల్కి సంబంధించి 434 కోట్ల వ్యయంతో ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడము, ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఈ టెర్మినల్ని రెడీ చేయడం జరిగింది. సో కాచిగూడ అట్లాగే నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పైన ఒత్తిడి తగ్గించడానికి నగర శివార్లలో ఈ టెర్మినల్ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఈ టెర్మినల్కి వినియోగించుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేబోతుంది రైల్వే శాఖ. అయితే నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ కి వచ్చేటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ కొత్త టెర్మినల్ గా
చర్లపల్లి రైల్వే స్టేషన్ ని పునర్నిర్మాణం చేపడుతోంది. అయితే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం పనులు శరవేగంగా సాగిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులోగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ జనాలకు అందుబాటులోకి రాబోతోంది. చాలా స్పీడ్ గా పనులన్నీ కూడా సాగుతున్నాయి. చర్లపల్లి రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు సర్వం సిద్ధం చేసిన రైల్వే శాఖ ప్రస్తుతం ఉన్న 3 రైల్వే ట్రాక్స్తో సహా కొత్తగా మరో 4 ట్రాక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. రిపేర్లకు సంబంధించిన మరొక 2 ట్రాక్స్ ఇప్పటికే ఉండటం జరిగింది. సో ఓవరాల్గా 9 ట్రాకులతో చర్లపల్లి రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అయితే దీంట్లో దాదాపుగా 13 ట్రైన్లకు సంబంధించిన రాకపోకలకి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు దాదాపుగా 20 నుంచి 25వ తేదీ లోపలే ఈ రైల్వే స్టేషన్ని ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చర్లపల్లి రైల్వే టర్మినల్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే గతంలో ఇటు ఎన్నికలకి ముందు దీన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమైనప్పటికీ కూడా ఎన్నికల కోడ్ రావడంతో కొంత ఆలస్యమైంది. సో ఈ నెల 20 నుంచి 25వ తేదీ లోపల ఈ రైల్వే టర్మినల్ని ప్రజలకి అందుబాటులోకి తేవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వస్తువులు అన్ని ఎంతో అత్యాధునికంగా ఏర్పాటు చేశారు. కొత్త హై లెవెల్ ప్లాట్ఫామ్స్, అలాగే దాదాపు 8 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, అన్ని హంగులతో కొత్త స్టేషన్ బిల్డింగ్, సర్క్యులేటింగ్ ఏరియాలో మెరుగుదల, విశాలమైనటువంటి అప్రోచ్ రోడ్డు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, మెయింటెనెన్స్ షెడ్, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్ట్లు, బయో టాయిలెట్స్ తో పాటు ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్, మహిళలకు పురుషులకు ప్రత్యేకమైనటువంటి వెయిటింగ్ హాల్స్, విఐపి లాంజ్లు, రెస్టారెంట్స్, రెస్ట్ రూమ్స్ అన్ని ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకున్న టర్మినల్ చివరిగా ఫినిషింగ్ వర్క్స్ పూర్తి చేస్తుంది. అయితే ఈ టర్మినల్ని ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ 20 నుంచి 25 తేదీ లోపల దీని ప్రారంభోత్సవానికి ముహూర్తం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రాకులతో సహా 4 ట్రాక్లను ఎక్స్ట్రాగా యాడ్ చేయడంతో పూర్తి స్థాయిలో 9 ట్రాకులు మనకి ఇక్కడ అందుబాటులోకి రాబోతుంది. దాదాపుగా ప్రస్తుతానికి 13 రైళ్ల రాకపోకలని ఇక్కడ నుంచి జరపడానికి రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో ఓవరాల్గా మరొక వారం 10 రోజుల్లో ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. చర్లపల్లిలోని పాత రైల్వే స్టేషన్ కి ఎదురుగా అత్యాధునిక హంగులతో అందమైన భవంతి నిర్మాణం కూడా పూర్తయింది. టెర్మినల్ లోపలికి ఎంటర్ అవగానే టికెట్ బుకింగ్ కౌంటర్ తర్వాత వెయిటింగ్ హాల్స్, వెంటనే విశాలమైన 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, అందులో అతిపెద్ద ఎఫ్ఓబి, దాదాపు 200 మీటర్ల డిస్టెన్స్ తో నిర్మాణం చేపట్టారు. ఇన్ని హంగులతో ముస్తాబైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే నిర్మాణం చేపట్టిన చర్లపల్లి రైల్వే టర్మినల్కి సంబంధించిన ప్రధాన భాగంలో మనం ఉన్నాము. ఇటు మన బ్యాక్ సైడ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో టికెట్లు కొనుక్కున్న తర్వాత ఆపోజిట్ ఈ వే మొత్తం దాదాపుగా 200 మీటర్ల పొడవుగా చాలా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి అన్ని ట్రాక్స్కి సంబంధించిన ఒకవైపు లిఫ్ట్, ఒకవైపు మెట్లు చూపిస్తూ ఇండికేషన్స్ చూపిస్తూ దాదాపుగా 9 ట్రాక్స్కి సంబంధించిన ఇండికేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా విశాలంగా మనం చూస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంటే వెడల్పు వచ్చేసి 12 మీటర్లకు పైగా ఉందని చెప్తున్నారు. పొడవు వచ్చేసి 200 మీటర్లకు పైగా ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ టర్మినల్కి సంబంధించి రాకపోకలు నిర్వహించే వాళ్ళందరికీ కూడా ప్రధానమైన ఇది ద్వారం అనే చెప్పుకోవాలి. సో ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు కూడా టర్మినల్కి సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దానికి ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే గర్భిణీలు కావచ్చు, వాళ్ళంతా కూడా వెళ్ళటానికి లిఫ్ట్ ఒకవైపు సదుపాయాన్ని పెడితే మరొక వైపు మనకి పూర్తి స్థాయిలో అన్ని ట్రాక్స్కి సంబంధించి 9 ట్రాక్స్ ఏదైతే డివైడ్ చేశారో ఆ 9 ట్రాక్స్కి సంబంధించిన స్టెప్స్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ
ఇప్పటికే ఉన్న పాత ట్రైన్స్ ఏవైతే ఇక్కడికి రాకపోకలు నిర్వహిస్తున్న ట్రైన్స్ ఉన్నాయో వాటితో పాటు మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఇక్కడికి రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు మరొక వారం 10 రోజుల్లో కూడా పూర్తవబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రైల్వే టెర్మినల్ ఎంతో విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఇది చాలా పెద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్గా 200 మీటర్లకు పైగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్గా ఉంది. మరొక వైపు ఆపోజిట్లో ఇంకొక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల ద్వారా ప్రయాణికులు రాకపోకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరొక వారం 10 రోజుల్లో ఈ టెర్మినల్కి సంబంధించిన ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. చర్లపల్లి టెర్మినల్ లోనికి ఎంట్రన్స్ తో పాటు సువిశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ దాదాపుగా 200 కార్లతో పాటు 400 నుంచి 500 వరకు బైక్లు ఒకేసారి పార్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక లింగంపల్లి నుంచి నడిచే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే అవసరం లేకుండా సనత్ నగర్, మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునేలా తిప్పబోతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లను చర్లపల్లి నుంచి నడపబోతున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించిన ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్ వద్ద నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కసారి ఈ బయట డిజైన్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఎంతో అందమైన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఎంట్రన్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత టికెట్ కౌంటర్, అట్లాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవన్నీ కనిపిస్తాయి. అయితే దాని బయట ఒకసారి, అంటే ఆ ఎంట్రన్స్ బయట ఒకసారి మనం గమనించినట్టయితే ప్రయాణికులు ఇటు నుంచి వెహికల్స్ పైన కావచ్చు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కావచ్చు, ఇటువైపు వచ్చిన తర్వాత వాళ్ళు పార్కింగ్ చేసుకోవటానికి ఇంత విశాలమైన ప్లేస్ని మనకి పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే దాదాపుగా 200 కార్లు ఎట్ ఏ టైం పార్క్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఒకటి కార్లకు సంబంధించి, అట్లాగే 2 వీలర్స్కి సంబంధించి కూడా దాదాపుగా 400 నుంచి 500 2 వీలర్స్ ఎట్ ఏ టైం పార్క్ చేసుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకి ఈ టెర్మినల్ ప్రస్తుతానికి ఇటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్స్ ఏవైతే టెర్మినల్స్ ఉన్నాయో వాటికన్నా కూడా ఇంకా కాస్త అత్యాధునిక సదుపాయాలని కల్పిస్తూ ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్లో కావచ్చు, లోపల సదుపాయాలు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే మనకి అందుబాటులోకి తెస్తున్నారు. మరొక వారం 10 రోజుల్లో ఈ టెర్మినల్ని ప్రారంభించడానికి తుది మెరుగులు దిద్దుతూ మనకి ఇక్కడ చర్లపల్లి రైల్వే టెర్మినల్ అయితే సిద్ధమవుతోంది. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రాధికా ఎన్టీవీ, చర్లపల్లి రైల్వే స్టేషన్.